గరుడ పురాణము బ్రహ్మకాండ 229 నారాయణ పూర్ణత పదార్థాల సారాసారాలు 230 హరి అవతారాలు లక్ష్మీ అవతారాలు 231 శేష రుద్ర భగవానుల అవతారాలు 232 శ్రీకృష్ణ పత్ని నీల నాగ్నజితి కథ 233 భద్ర మిత్రవింద కృష్ణపత్నులైన విధము 234 సూర్యపుత్రి కాళింది కథ 235 లక్షణ పరిణయం 236 సోమపుత్రి జాంబవతి కథ 237 గరుడ పురాణ మాహాత్మ్యం 229 నారాయణ పూర్ణత పదార్థాల సారాసారాలు ఓ పక్షీంద్ర మూలస్వరూపుడు పూర్ణగుణ సంపన్నుడు సర్వదా స్వతంత్రుడు పురాతన పూర్ణ శరీరుడు ఆనంద స్వరూపుడు అనంతుడునగు విష్ణు భగవానునితో సమానులు లేరు. ఆయన చరణాది సర్వాంగములు దేనికదే సంపూర్ణము. ఆయనకున్నంత బలమే ఆయన ప్రతియొక్క రోమానికి ఉంటుంది. కాబట్టి ఆయన అన్ని విధాలా సంపూర్ణుడు. ఆయనే అన్నింటికీ అందరికీ కర్త హర్త మరియు ఈ సృష్టిలోని ప్రతి సారాంశానికి భోక్త. సారమైన అంశాలకే ఆయన భోక్త, సారహీన అసార అంశాలనాయన గ్రహింపడు. సమస్త ద్రవ్యాల ద్రవ్య పదార్థాల సారభాగమే ఆయనదవుతుంది. ఆయన నిత్యము భక్తుల పట్ల దయాళువై ఉంటూ భక్తుల హిత చింతననే చేస్తుంటాడు. భక్తుల ద్వారా తనకు నివేదింపబడిన భక్ష్య భోజ్యాది పదార్థాలను ఉపచారాలను అందుకుని వాటిలో సారభాగాన్ని ఎంతో ఆదరంగా స్వీకరిస్తాడు. కాలం వల్ల పాడైనవి దూషిత పదార్థాలు భావదుష్ట పదార్థాలు ఆయన స్వీకరణకు నోచుకోవు. ద్రాక్ష వంటి పండ్లు కూడా బాగున్నవే ఆయనకు పెట్టాలి. అందుకే దేవునికి పెట్టవలసిన సారాసార పరిజ్ఞానాన్ని కలిగి ఉండడం అవసరం. నేరేడు వంటి ఫలాలు పండిన తరువాత 4 రోజులకి సారహీనమైపోతాయి. పనస పండు 1 రోజుల వరకు సారాన్ని కలిగి ఉంటుంది. ఖర్జూరం 6 మాసాలకి పులుపెక్కిపోతుంది. పవిత్రమైన కొబ్బరికాయ పగులగొట్టిన తరువాత 1 రోజే సారవంతంగా ఉంటుంది. ఎండు కొబ్బరి ఎండు ఖర్జూరాలకైతే ఈ దోషముండదు. వక్క 1 ఏడాది వరకుంటుంది. గాని తాంబూలాన్ని 1 ఘడియ 24 నిమిషాల లోపలే వాడేయాలి. అన్నం పప్పు వంటివి 3 గంటలకే అసారమైపోతాయి. నూనెలో వండిన పదార్థాలు 3 పక్షాల దాకా చెడవుగాని నేతితో వండినవి మాత్రం 12 గంటలు దాటగానే అసారమైపోతాయి. 9 గంటల లోపలే కోసిన కూరగాయలను వాడేయాలి. శృంగవేరం గజనిమ్మ ఉసిరిక కర్పూరం మామిడి ఒకపాటు సారాన్ని నిలుపుకోగలవు. తులసిలో సారం పోదు. ఏకాదశి నాడు జలంతో కలిపి దేనినైనా వాడవచ్చును. తులసి సర్వదా సారా ఏకాదశ్యామపి ద్విజ ఆర్రావాప్యదవాశుష్కాసార్దా సారవతీ స్మృత బ్రహ్మ 14:29 ఆ జలం హరిపాద తీర్థమే ఉండాలి. గరుడ ఆషాఢమాసంలో కూరలు, భాద్రపదంలో పెరుగు, ఆశ్వయుజంలో పాలు నిస్సారమైపోతాయి. అలాగే హరినామాన్ని పలుకని ముఖము, హరికి నైవేద్యం చేయబడని పదార్థము ఎలాగున్నా నిస్సారాలే. హరినామ విహీనంతు ముఖం నహసారముచ్యతే హరినైవేద్యహీనస్తు పాకో నహసార ఉచ్యతే టు బ్రహ్మ 14:37 3 రోజులకి అలసి పుష్పాలు, 1 జాముకే మల్లెలు, అరజాముకే చమేలీ జాతి మల్లెలు సారమును కోల్పోతాయి. 3 ఏళ్ల దాకా కేసరం, 10 ఏళ్ల దాకా కస్తూరి, ఏడాది పాటు కర్పూరం సారవంతాలుగానే ఉంటాయి. చందనానికి సదా సారవంతమని పేరు. అధ్యాయం 14 230 హరి అవతారాలు లక్ష్మీ అవతారాలు. హే ఖగశ్రేష్ఠ! హరి పూర్ణానంద స్వరూపుడు. ఆయనకు ఏ దేశంలోనూ ఏ కాలంలోనూ సమానులు లేరు. ఆ శ్రీహరియే లోక కళ్యాణం కోసం సంపూర్ణ సద్గుణ సాగరుడై ఎన్నో రూపాలను ధరించాడు. నేలపైకి వచ్చాడు, నింగిపైన మెరిశాడు, జలంలోనూ నిలిచాడు.
ఆ రూపాలనే అవతారాలుగా సంభావించారు వేదవిధులు, విద్వాంసులు. భగవంతుని అవతారాలు 108 మాటేనని, వాటిలో మొట్టమొదటిది సనత్కుమార రూపమని, ఈ రూపంలో ఆయన వేదాన్ని ప్రారంభించాడని చాలా గ్రంథాల్లో కనిపిస్తుంది. గరుడ పురాణం ఈ విషయాన్ని లోతుగా చర్చింపలేదు. ఆ మహావిష్ణువే అన్ని అవతారాలకు మూలబీజము. ఆయననే వాసుదేవుడన్నారు. వాసుదేవుడే సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ రూపాలలో ప్రకటితుడైనాడు. ఆయనే స్థూల దేహం నుండి బ్రహ్మాది దేవతలను సృష్టించాడు. ఆ వెన్నుడే సనత్కుమారాది రూపాలను ధరించి జనులకు తపస్సు, బ్రహ్మచర్యం, ఇంద్రియ నిగ్రహాలలో శిక్షణనిచ్చాడు. దైత్యరాజు హిరణ్యకశిపుని బారి నుండి భూదేవిని రక్షించడానికే వరాహ రూపాన్ని ధరించాడు. నారాయణ రూపంలో బదరికాశ్రమంలో ఉండి తపస్సులకాదర్శమైనాడు. కపిలమునిగా అవతరించి కాలకవలిత 24 తత్వాలుగల సాంఖ్యశాస్త్రాన్నుపదేశించాడు. అత్రిపత్ని అనసూయ గర్భాన దత్తాత్రేయుడై జనించాడు. అలర్కరాజుకు అన్వీక్షికి నామకతర్క విద్యను పదేశించాడు. ఆకూతి గర్భాన జనించి సురాజ్య స్థాపన గావించాడు. అలాగే అగ్నిధర పుత్రి అయిన మేరుదేవికి నాభికి అరుక్రమ నామంతో పుత్రునిగా జనించి లోకాలను కాచాడు. క్షీరసాగర మథన వేళ ఆ శ్రీ మహావిష్ణువే మందర పర్వతం మునిగిపోకుండా ఆది కూర్మమై వచ్చి ఆదుకున్నాడు. వెనువెంటనే హరితమణి వలె ప్రకాశించు కాంతులు గల ధన్వంతరిగా అవతరించి దేవతలకు అమృతాన్ని, మానవులకు ఆయుర్వేదాన్ని తీసుకొచ్చాడు. విష్ణువే దైత్యులను మోహితులను చేసి దేవతలకు అమృతాన్నివ్వడానికి మోహిని రూపాన్ని ధరించాడు. హిరణ్యకశిపుని చంపి వాని బారి నుండి ప్రహ్లాదుని లోకాలను కాపాడడానికి శ్రీహరి నృసింహావతారాన్ని దాల్చాడు. మహాభక్తుడు, మహాదాతయునగు బలిచక్రవర్తి దానవ సహవాసం వల్ల అహంకారియు, లోక కంటకుడు కాబోవుచుండగా అతనిని లోకాన్ని కూడా కాపాడడానికి శ్రీహరి అదితి గర్భాన కశ్యపనందనునిగా వామనుడై అవతరించాడు. తరువాత ఆయన జమదగ్నికి పరశురాముడై పుట్టి దురహంకారులు, దుర్మార్గులునగు రాజులను మొత్తంగా సంహరించి భూమిని, ప్రజలను, ముఖ్యంగా బ్రాహ్మణులను రక్షించాడు. తరువాత ఆ శ్రీహరియే రవికులశశియే రాఘవుడై, రాముడై, గుణధాముడై, కౌసల్య దశరథులకు బిడ్డడై జన్మించాడు. శ్రీరామావతారం లోక విఖ్యాతం. కొన్ని వేల ఏళ్లపాటు మళ్ళా కల్పమే మారినా, ప్రళయమే వచ్చినా ఆ కరుణాపయోనిధి దాశరథి చరితాన్ని కవులు పాడుతూనే ఉంటారు. ఈ అవతారంలో స్వామి రావణ కుంభకర్ణాది కొన్ని వేల మంది రాక్షసులను సంహరించి మానవజాతిని కాపాడుటేగాక సంపూర్ణ మానవ జీవితాన్ని గడిపి ఆదర్శ మానవుడెలా ఉండాలో ఆ జాతికి నేర్పాడు. తరువాత శ్రీ మహావిష్ణువు ద్వాపర యుగంలో వ్యాస మహర్షిగా అవతరించి వేద సంహితను 4 భాగాలుగా విభజించి సుమంతు, జైమిని, పైలాది శిష్యుల చేత వాటిని చదివించి లోకం నలుమూలలా వేద విజ్ఞానాన్ని విరియజేశాడు. అనంతరం ఆ శ్రీహరియే శ్రీకృష్ణ వాసుదేవునిగా జనించి స్వయంగానూ భీమార్జునుల చేతను రాక్షసాంశలో పుట్టిన వారందరినీ మడియజేసి భూభారాన్ని తగ్గించాడు. గీతోపదేశాన్ని గావించి భారత జాతికి జగద్గురువై భాసిల్లాడు. తరువాత కీకటదేశంలో బుద్ధ నామంతో జనించి అసురులను మోహంలో ముంచి సుజనులకు వారి పీడను వదిలించాడు. కలియుగంలో విష్ణువు మరల అవతరిస్తాడు. దస్యుప్రియులైన పాలకులను కల్కి నామరూపాలతో వచ్చి సంహరించి ప్రజలను రక్షిస్తాడు. ఇంకా ఎన్ని అవతారాలెత్తాడో, మరెన్ని మార్లు రాబోతున్నాడో స్వయంగా ఆయనకే తప్ప ఇంకెవరికీ తెలియదు. అందుకే స్వామియే స్వయంగా ఇలా అన్నట్లు ఒక పద్య నాటకంలో చెప్పబడింది. జంగమ స్థావరాత్మక జగతిలోన నేను వేయని వేషమే కానరాదు, భక్తజన క్షణార్థము ఏ పనినిగాని సేతునే వేషమైన వేతు, కశ్యపాత్మజ. హరిప్రియలక్ష్మీదేవి జ్ఞాన సంపన్న, జ్ఞానస్వరూప. ఆమె కూడా విభిన్న రూపాలలో అవతరించడం జరిగింది. ఆమె స్వామి చరణగ్రహణం మాత్రమే జీవితాశయంగా గల దేవత. పురుషపత్ని, ప్రకృతి అభిమానిని దేవత ఆ శ్రీదేవియే. బ్రహ్మాండ సృజనేచ్ఛ శ్రీహరిలో కదలాడినప్పుడు గుణాలను సృష్టించడానికనువుగు ప్రకృతిగా ఆమెయే ఉద్భవించింది. వాసుదేవపత్ని మాయ, సంకర్షణ పత్ని జయ, అనిరుద్ధ పత్ని శాంత, ప్రద్యుమ్న పత్ని కృతి లక్ష్మీదేవి అవతారాలే. విష్ణుపత్ని సత్వరూపి శ్రీదేవి, తమో గుణాధిక దుర్గాదేవి, రజోగుణాభిమానిని, వరాహ పత్నియగు భూదేవి,
భగవంతుడు వేదరూపాన్ని ధరించినప్పుడాయన తోడు అన్నపూర్ణ లక్ష్మీ స్వరూపాలే. ఆ లక్ష్మీదేవియే యజ్ఞపత్ని దక్షిణగా, శ్రీరామాంగన సీతగా, శ్రీకృష్ణుని పట్టమహిషులు రుక్మిణి సత్యభామాది మహాదేవులుగా లక్ష్మియే అవతరించింది. ద్రౌపది, శచీదేవి లక్ష్మీ అవతారాలే. అధ్యాయాలు 15 నుంచి 17 వరకు. 231. శేష, రుద్ర భగవానుల అవతారాలు. అనంత నాయకుడైన ఆదిశేషుడు అనంత శక్తి సంపన్నుడు. ఆయన ఆవిర్భావం హరి, సిరిల సేనం కోసమే జరిగింది. యోగ నిద్రకే విష్ణు భగవానుడు రమాసహితుడై శేషునిపైననే శయనిస్తాడు. గరుడు కూడా నేను సర్వదా నారాయణ దాస్యాన్ని చేస్తూ సదా ఆయనను పూజిస్తూనే ఉంటాను అంటూ ఆ పరమేచ్ఛతోనూ ప్రతిజన్మలోనూ ఆయనతోనే ఉంటూ ఆయనకే నమస్కరిస్తూ ఉంటాను అనే శాశ్వతేచ్ఛతోనూ ఆ శయనస్థలం సమీపంలోనే ఆశ్రయాన్ని పొంది స్థితుడవుతాడు. శేషుడు నారాయణ భక్తుడు. అతనిలో విష్ణు, వాయు అనంతాంశలున్నాయి. శ్రీ స్వామి రామునిగా అవతరించినప్పుడు శేషుడాయన తమ్మునిగా లక్ష్మణునిగా జనించాడు. నిత్యం స్వామినే సేవిస్తాను అనే ప్రతిజ్ఞను ఆ జన్మలో కూడా నిలబెట్టుకున్నాడు. తరువాతి జన్మలో బలరామునిగా పుట్టినప్పుడు కూడా స్వామి వెనువెంటనే నిలిచాడు. కరుణామయుడైన పరమశివుని తత్వం 2 విధాలుగా గోచరిస్తుంది. ఒకటి ఎల్లప్పుడూ భక్తులను గాచే దివ్యమంగళ స్వరూపం సదాశివం. శివం అనగా శుభం, కళ్యాణం, మంగళప్రదం. ఇంకొకటి రౌద్ర రూపం. ఇది సంహారక వేషం. దుష్టులను శ్మశానంలో కలిపేసి తాను అక్కడే తాండవం చేసే అవతారం. పుట్టెలను మెడలో వేసుకుని కాటి బూడిద నొంటినిండా పూసుకుని చెడ్డవారిని భయపెట్టి మంచి వైపు పరుగు పెట్టించే రూపం. ఇది సదాశివమే కాని సదా అశివం. విష్ణుభక్తుడు, విష్ణుమిత్రుడునగు రుద్రుడు శివుడు. సదాశివుడు. ఆయనొకమారు రాక్షసులను దుర్భాషలాడి ఆ భాషా విషేక పాపం పోయేటందుకు ఉప్పు సముద్రంలో మునిగి 10 ఏళ్లు అలాగే ఉండిపోయి ప్రాయశ్చిత్త తపమోనరించాడు. ఆయనకు తాపసుడును పేరు అప్పుడే వచ్చింది. మహాతపస్సులకాయన ఆ రూపంలో దర్శనమిస్తాడు. అది తాపసావతారం. ఈ అవతారమే వ్యాసపుత్రుడైన శుకుని రూపాన్ని ధరించి భూలోకంలో జీవించింది. శ్రీ శుక మహర్షి శివుని అవతారమే. అశ్వత్థామ కూడా శివుని అంశయే. శివునికి కూడా కొన్ని కర్మఫలాలనుభవింప తప్పలేదు. వాటి కోసము శత్రుదుర్భేద్యులైన కొందరి సంహారం కోసం శివుడు ద్రోణపుత్రునిగా అశ్వత్థామగా జన్మించవలసి వచ్చింది. ఈశాన్యం వైపుండడం వల్ల శివుని వామదేవుడని కూడా అంటారు. వాయువు శివభక్తుడు. అందుకే అతనికి ఎడమ వైపు శివుడుంటాడు. ఎడమను వామ అంటారు కదా. అలా కూడా శివుడు వామదేవుడు, కాల, బల నామాలతో కూడా శివుడు సంచరిస్తుంటాడు. మహాకాలుడన్నా ఆయనే. త్రిపురాసురులను సంహరించడానికాయన ఘోర, భయంకర రూపాన్ని ధరించాడు. అది అఘోర రూపమే అయింది. భక్తులాయనను అఘోర స్వరూపంగానే కొలుచుకుంటారు. కొంతమంది తపోధనులైన దైత్యులను కాపాడి వరములియడానికి 1 నిమిషంలోనే నూతన వాటికను నిర్మింపజేసి అందులో తానొక దివ్యస్వరూపంతో జన్మించాడు. ఈ అవతారం పేరు సద్యోజాతుడు. ఊర్వనే వాని పుత్రునిగా ఔర్వనామంతో శివుడవతరించాడు. ఊర్వ శబ్దానికి పెద్ద ధ్వనితో రోదించుటేని అర్థము. రోదన ద్వారా గుండె బరువును దించుకొనుట ఈ భక్తి శాఖ సంకల్పము. ఇది ఈనాటికి కొన్ని ఇతర మతాల్లో ఉందెను. శివుడు ఊరుపుత్రునిగా జనించి ఔర్వుడను పేర ప్రసిద్ధుడై ఈ శాఖను ప్రచారం చేశాడు. అలాగే ఈశానుడను తపస్సంపన్నుడు, ఆయన ప్రశాంతావతారము కాగా దుర్వాసుడను మరొక తపస్సంపన్నుడు, మహర్షి పుంగవుడు ఆయన ఆవేశావతారము. గరుడ. ఏ దేవుడైనా దేవియై లోక కళ్యాణం కోసమే కారణ జన్ములై అవతరిస్తారు. అధ్యాయం 18. 232. శ్రీకృష్ణ పత్ని నీల, నాగ్నజితి కథ. అగ్నిదేవునిపై నీకున్న కరుణ అనంతమని, ఆయన భక్తి ఆదర్శప్రాయమని విన్నాను. వివరాలను వినగోరుతున్నాను అని వేడుకున్న వైనతేయునికి వాసుదేవుడిలా చెప్పాడు.
అగ్నిదేవుని కూతురు నా ధర్మపత్ని కావటం నీవు విన్నదానికి మూలమై ఉంటుంది. నా భార్య నాగ్నజితి పూర్వజన్మలో అగ్నిదేవుని రూపము. పితరులలో శ్రేష్ఠుడునగు కవ్యవాహుని పుత్రిక. ఆమె శ్రీ మహావిష్ణువునే పతిగా పొందాలనే అనన్య చింతనతో ఆయననే స్మరిస్తూ పూజిస్తూ జీవిస్తుండేది. ఆమెకు పెళ్ళీడు రాగానే ఆమె తండ్రి వివాహ ప్రయత్నాలను మొదలుపెట్టాడు. ఆమె నీలమేఘశ్యాముని తప్ప వేరొకరిని వరించబోనని చాలా గట్టిగా చెప్పింది. ఆయన మనకెలా దొరుకుతాడని మనసులో ఆవేదన చెందుతూనే అగ్నిదేవుడు, పతిగా ఇంకెవరినీ ఊహించలేనని పట్టుపట్టుకుని కూర్చున్నావు. ఎందుకంత పట్టుదల నీకు? అని అడిగాడు. ఆమె ఇట్లన్నది, తండ్రి, సర్వసద్గుణ సంపన్నుడగు హరి తప్ప వేరొకడు నా పతి దేవుడు కాలేడు. ఈ జన్మలో నా కోరిక నెరవేరకపోతే జన్మంతా ఇలాగే ఆయన కోసం తపిస్తూ ఉండిపోతాను. అనాది, నిత్యుడు, సంపూర్ణుడు, విశ్వానికి ఏకమాత్ర సారస్వరూపుడు, పరమసుందరుడు, మోక్షప్రదాత, సర్వేచ్ఛలను సంపూర్తి చేయగలవాడనగు శ్రీహరిని పెండ్లి చేసుకున్న స్త్రీయే సంపూర్ణ సౌభాగ్యవతి. ఏ స్త్రీల భర్తలు పరమ విష్ణు భక్తులో వారి జన్మలే సఫలము. ఎన్నో జన్మల సంచిత పుణ్యం ఉంటేనే స్త్రీకి విష్ణుభక్తుడు భర్తగా లభిస్తాడు. రానున్న కలియుగంలో పరిస్థితులెలా ఉంటాయో విష్ణుదయ మహిమ వల్ల నాకు తెలిసింది. చెప్తాను విను. కలియుగంలో విష్ణుభక్తులు, హరిభక్తి, భక్తుల సత్సాంగత్యం, శేషాచలంపై వెలసే హరి దర్శనం, విష్ణుపదియైన కాళిందీ తటంపై విరాజిల్లు రంగనాథుని దర్శనం, కంచి వరదరాజస్వామిని చూడగలగడం, రామసేతు దర్శనం, భీమా, రేవా నదీతటాలపై నిలిచి విష్ణువుకి నమస్కరింపగలుగుట, గయాక్షేత్రంలో విష్ణుపాదాలకు శిరస్సును తగిలించుట, ఇవన్నీ దుర్లభాలైపోతాయి. ఆ కలియుగం రాకముందే నేను విష్ణుపత్నిగా మారి ఆయా ప్రదేశాల్లో విష్ణుభక్తుల దర్శనానికే వెలసి ఉంటాను, వేచి ఉంటాను. ఇక నేను నా స్వామికై తపస్సు చేయడానికి వెడుతున్నాను అని చెప్పి ఆమె శేషాచల పర్వతం వైపు సాగిపోయింది. అన్నీ తెలిసిన అగ్నిభట్టారకుడు నాకు నమస్కరించి ఏమీ తెలియని వాని వలె ఆమె రక్షణకేర్పాటు చేశాడు. ఆమె ముందుగా కపిల తీర్థం చేరుకుని అక్కడున్న శ్రీనివాసుని దర్శించి ప్రణామం చేసింది. 3 రోజుల ఆయనను సేవించి అక్కడి నుండి పాప వినాశక తీర్థాన్ని చేరుకుని వివాహేచ్ఛను మనసులో పెట్టుకుని ఆ తీర్థరాజంలో మునకలిడి దానికుత్తర దిశలో 3 కోసుల విస్తీర్ణంలో వ్యాపించియున్న ఒక గుహ రూపంలోనున్న ఏకాంత స్థానానికి పోయి నారాయణ ధ్యానం చేస్తూ తపశ్చర్యలో స్థిరపడిన నాగ్నజితి ఆ స్వామినిలా స్తుతించింది. హే దేవా! మీరే నా తల్లి, తండ్రి, పతి, సఖుడు, పుత్రుడు, గురువు, శ్రేష్ఠ స్వజనం, మిత్రబృందం, ప్రాణవల్లభుడు. స్వామి, ఈ సంసారంలో మాకుండే మిత్రబాంధవాదులు నిమిత్తమూలకంగా ఏర్పడతారు. కాని మీరు ఏ నిమిత్తమూ లేకుండానే ఏనాటి నుండో నా సర్వస్వమయున్నారు. కావుననో దేవా, నేను మిమ్మే పతిగా వరించాను. ఎన్ని జన్మలకైనా మీ భార్యగానే ఉంటాను. ఈ విధంగా ఆమె చేసిన కఠిన తపశ్చర్యకు ప్రసన్నుడై శ్రీహరి ఆమెకు సాక్షాత్కరించి ఇలా అన్నాడు. ఓ కుమారిక, కృష్ణావతారంలో నేను నీ పతిని కాగలను. శ్రీనివాస రూపంలో దర్శనమిచ్చిన స్వామి అంతర్ధానం చెందగానే ఆ కవ్యవాహక పుత్రియోగిక రీతిలో ఆ శరీరాన్ని వదలి కుంభకుడను పుణ్యుని ఇంటిలో నీలయను పేరిట జన్మించింది. కలో వెంకట నాయకః అన్నంత మాత్రాన శ్రీనివాసుడు కలియుగంలోనే గాని అంతకు ముందు లేడనుకోనక్కరలేదు. కపిల తీర్థం, పాపనాశం శ్రీనివాసుడు త్రేతాయుగం నాటికే ఉన్నాయి. ఆమె వివాహానికామె తండ్రి స్వయంవరాన్ని చాటించాడు. శివుని వరం వల్ల ఆయనకు సంక్రమించిన 7 వృషభాలను అదుపులోకి తెచ్చుకోగలిగిన మగధీరునికే ఆమెనిచ్చి వివాహం చేస్తానన్నాడు. భగవదంశ గలవాడు, శివుని ప్రసన్నం చేసుకున్నవాడు మాత్రమే వాటిని అధీనంలోకి తెచ్చుకోగలడని ఆయనకు తెలుసు. నేను శివుని ప్రసన్నుని చేసుకుని వాటిని అదుపులోకి తెచ్చుకున్నాను. అయినా నేను సామాన్య గోప బాలకుడిననుకుని కొందరు క్షత్రియవీరులు నన్ను తప్పించి ఆమెను తీసుకుపోయే ప్రయత్నించారు. ఆమెను బందీగా గొనిపోయారు కూడా. నేను వారిని వెంబడించి వారందరినీ యుద్ధం చేసి గెలిచి నీలను వివాహం చేసుకున్నాను. భద్రామిత్ర విందా కూడా నా కోసం జపించి తపించి నన్ను చేపట్టారు. అధ్యాయం 19.
233 భద్ర మిత్రవింద కృష్ణపత్నులైన విధము అన్ని శుభలక్షణాలతో విష్ణుపత్నికి అవసరమైన అన్ని భద్రమైన గుణాలతో భద్రేను పేరుగల కన్య పూర్వజన్మలో నలుడను సామాన్యుని ఇంట దివ్యజ్ఞాన సంపన్నురాలై జన్మించింది. అందరు ఆడపిల్లల తండ్రులలాగే నలుడు కూడా తన కన్యకు వివాహం చేయ సంకల్పించాడు. దానికి ఉపోద్ఘాతంగా ఆమెతో ఇలా అన్నాడు, అమ్మా భద్ర, నీలో సామాన్య కన్యకల లక్షణాలు కనబడటం లేదు. ఎప్పుడూ ఏదో పూజలంటావు, నైవేద్యాలంటావు, ప్రదక్షిణలంటావు. మామూలు మాటలు, ఆటపాటలు, అమ్మలక్కలతో అనుబంధాలు, కనీసం పరిచయాలు ఉంటే కదా నీ మంచి లక్షణాలు నలువైపులా పాకి నీకు మంచి సంబంధాలొచ్చేది. ఇంత శ్రమపడి శరీరాన్ని శుష్కింపజేసుకుని పూజలు చేసే నీవు ఏ ఫలాన్ని ఆశిస్తున్నావో చెప్పగలవా? భద్ర ఇట్లన్నది, తండ్రి, నా పితృదేవుడవైన నీకు నేనేమి చెప్పగలను? భగవంతుడికి నమస్కారాది క్రియలు చేయడం వల్ల వచ్చే ఫలాన్ని ఎవరు చెప్పగలరు? అయినా నా విషయమై నా ప్రయత్నం నేను చేస్తాను. తండ్రి, నా జీవితపు తొలినాళ్ల నుండి కూడా కరుణా నిధానమగు విష్ణు భగవానుడే నా స్వామి. నేను హరికి దాసిని, హరిదాసులకు దాసిని. అంబుజోదర దివ్య పాదార విందాలకు నమస్కరించి నన్ను రక్షించు మహాప్రభో అని వేడుకుంటాను. ఇలా అంటూనే ఆమె భక్తి పరవశయై నేలపై సాష్టాంగపడి విష్ణువుకి నమస్కరించి లేచి మరల తండ్రితో మాట్లాడసాగింది. ఓ తండ్రి, ప్రతి జీవి నిత్యం నిరంతరం విష్ణు భగవానునికి ప్రణామం చేస్తూనే ఉండాలి. ఆయనకు వందనమే ఆనందనందనము. పూజదాకా పోనక్కరలేదు. నామస్మరణం, ప్రణామ నివేదనం, వందనం, ఈ మాత్రపు సేవకే ఆయన సంతుష్టి చెందిపోయి శుభం కలిగిస్తాడు. అందుకే ఆయనే కరుణాపయోనిధి. నాన్నగారు, విష్ణుదేవునికి దండం పెట్టని వారి శరీరం పెద్ద దండగ. దాన్ని పోషించడం వ్యర్థం. వారు నరకానికి పోకుండా ఆపగలిగే శక్తి మరలా ఆ విష్ణు భగవానునికే ఉంటుంది. దేవశ్రేష్ఠులకు కూడా హరినామ స్మరణమే పరమోపాయము. ఏ నాలుకపైనైతే హరికృష్ణ అనే పదాలుండవో అది జ్ఞానేంద్రియం కాజాలదని జ్ఞానులు వక్కాణిస్తారు. కాశీ నివాసం కన్నా, ప్రయాగలో మరణం కన్నా, యజ్ఞాదుల యాజమాన్యం కన్నా, సర్వతీర్థాభిగమనం కన్నా ఇలాంటి మనకు తెలిసిన ఎన్నో కాదు అన్ని పుణ్యకార్యాల కన్నా హరినామస్మరణమే మిన్న. కాశీనివాసేన చ కిం ప్రయోజనం, కిం వా ప్రయాగే మరణేన తాత, కిం వా రణాగ్రే మరణేన సౌఖ్యం, కిం వా మఖాదేహ సమనుష్ఠితేన సమస్త తీర్థేష్వటనేన కిం కిమధీత శాస్త్రేణ సుతీక్షబుద్ధ్యా येषां जिह्वाग्रे हरिनामेन नास्ति येषां गात्रैर्नमनं नापि विष्णोः येषां पद्भ्यां नास्ति हरेः प्रदक्षिणं तेषां सर्वं व्यर्थमा हुर्महान्तः. బ్రహ్మ 20:12. కాబట్టి ఓ తండ్రి, ప్రాణుల యొక్క ప్రథమ కర్తవ్యం సర్వకాల సర్వావస్థలందు హరిని స్మరించడం, పూజించడం, ప్రదక్షిణించడం, జపించడం, స్తుతించడం. మానవ జన్మ దుర్లభమే, అయితే నశ్వరం కూడా. దగ్గితే ఊడిపోయే ముక్కులాటి ఈ శరీరంతో శాశ్వతమైన కీర్తిని, స్థానాన్ని సంపాదించుకోగలిగితే అది చాలా గొప్ప విషయమే కదా. అలా సంపాదించి పెట్టేవాడు హరి. అందుకే నా జీవితం ఆయనకే అంకితం. తండ్రి, మీరు కూడా జీవితాన్ని ఆయనకు నైవేద్యం చేయండి. భద్ర ఇలా ప్రవచించగానే ఆమె తండ్రికి భద్రావిష్ణుల తత్వం అవగతమైంది. ఆయన కూడా హరియుపాసనలో పడ్డాడు. వారిద్దరూ అలా హరిని ధ్యానిస్తూనే ఆ జన్మను గడిపేశారు. ధ్యానంలోనే మృతి చెందారు. పక్షిరాజా, మరుజన్మలో ఆమె నా మేనత్త గారింట జనించింది. దైవికంగా ఆమెకు భద్ర అనే పేరే పెట్టబడింది. ఆమెకు కైకేయి అనే పేరు అనుకున్నారు. గాని మునులు, పెద్దలు ఆమె భద్రమైన లక్షణాలను చూసి భద్ర అనే అన్నారు. నేనామెను సలక్షణంగా వివాహం చేసుకున్నాను. ఓ గరుడా, మిత్రవింద నా పత్నేగుట కూడా ఆమె కారణజన్మురాలగుట వల్లనే. పూర్వజన్మలో ఆమె హరిని మిత్రరూపంలో పొందాలనుకునేది. సర్వకాల సర్వావస్థలలోనూ హరిని ఎలా పొందాలనే ఆలోచన తప్ప ఆమెకు మరొకటి ఉండేది కాదు. ఆమెకెన్నో తెలుసు.
చివరకు సాత్విక పురాణాలందు వర్ణితములైన భగవానుని కథలను శ్రవణము చేయుటయే సర్వసాధనాలలోకి శ్రేష్టమైనది అనే నిశ్చయానికి వచ్చింది. విష్ణు కథలు వినని వారి జన్మ వ్యర్థమని నిర్ణయించుకుంది. గరుడ. ఆమె ఆలోచన ఎంత సముచితమో కదా. విష్ణు సంబంధిత కథారూపీగు మహానది ప్రవహించని చోట, నారాయణ పదాంబుజాశ్రయం కాని చోట, ముఖం నుండి శ్రీహరి నామస్మరణం, కలువ నుండి తుమ్మెద ఝంకారం వలె వెలువడని చోట ఎంత తప్పనిసరైన ఒక్క క్షణం కూడా నిలువరాదు. భాగవత శాస్త్ర చర్చలు జరగని గ్రామంలో, భాగవత రసపిపాసులు లేని ఊరిలో, భగవద్గీతా ప్రవచనాలుగాని విష్ణు సహస్రపారాయణంగాని జరుగని జనావాసాల్లో, హరికథాగానం చెవికి సోకని ప్రదేశాల్లో బతుకు తెరువు కోసం ఉండిపోయిన అట్టివారి జీవితం వ్యర్థమే. యస్మిన్ గ్రామే భాగవతం న శాస్త్రం న వర్తతే భాగవతా రసజ్ఞాః, యస్మిన్ గృహే నాస్తి గీతార్థ సారో యస్మిన్ గ్రామే నామ సహస్రకం వా తయో రసజ్ఞా యత్ర నసంతి తత్ర సంవసేత్ క్షణమాత్రం కథంచిత్, యస్మిన్ దినే దివ్య కథా చ విష్ణోర్నవాస్తి జంతోస్తస్య ఛాయుర్వ్యధైవ. బ్రహ్మ 20:29. 30. రసికుడైన విద్వాంసుడు తన చెవులకు బంగారు కుండలాల వల్ల సౌందర్యం వస్తుందనుకోడు. చెవులకు నిజమైన అందం వాటిలో నెల్లవేళలా హరిగాథలు రింగు రింగుమనడమే. ఎవరైతే నిత్యమూ భాగవతార్థ తత్వాన్ని వింటూ దాని గురించే మాట్లాడుతూ ఉంటారో వారి జీవితమే సఫలము. ఈ విశ్వంలో సర్వత్ర వ్యాప్తి చెందియున్నవాడు శ్రీ మహావిష్ణువే. ఆయనే నిత్యుడు, అంతర్యామి. ఎవరైతే నిత్యమూ ఆయన భక్తులుగానే జీవిస్తారో వారి యోగక్షేమాలను ఆయనే స్వయంగా చూసుకుంటాడు. భక్తుల కసుభము కలుగదు. కాబట్టి నాన్నగారు, నేను కూడా ఆయన సత్కథలను వింటూనే జీవిస్తాను, అలా వింటూనే తనువు చాలిస్తాను అని మిత్రవింద అలాగే చేసి మరుజన్మలో నా మేనత్త సుమిత్ర కూతురిగా జనించింది. స్వయంవరంలో ఎందరో క్షత్రియ వీరులను దాటుకుని నా మెడలో మాల వేసి నన్ను వరించింది. నేను ఆమె కోరికను మన్నించి ఆమెను అపహరింపదలచిన రాజుల నోడించి ద్వారకకు తీసుకువచ్చి శాస్త్రవిధిని వివాహమాడాను. అధ్యాయం 20. 234. సూర్యపుత్రి కాళింది కథ. వివస్వంత రూపంలో నున్నప్పుడు సూర్యునికి జనించిన కాళింది నా పత్ని ఎట్లయినదో విను. ఈమెకు యమున, యమానుజ అనే పేళ్లు కూడా ఉన్నాయి. ఆమె విష్ణు పత్నిని కావాలనే ఇచ్ఛతో విశిష్ట తపస్సును కావించింది. పూర్వజన్మలో చేసిన పాపాలను దగ్ధం చేయడానికి చేసే ప్రయత్నాన్నే తపస్సంటారు. దీనినే పాపానుతాపమని అంటారు. పూర్వజన్మలో నెవరైతే ముకుందుని అసలు తలచుకోకుండానే బతికేశారో వారు జీవిత చరమాంకంలో చివరగా ఇలా దేవునికి విన్నవిస్తారు. హే ముకుందా, నేనీ పుత్ర, మిత్ర, కళత్రాది బంధాలతో నిండిన సంసారంతో అత్యంత సంతప్తుడనే ఉన్నాను. భగవన్, నేను నీ ముఖారం విదాన్నెప్పుడు దర్శించగలను? నేనెన్నడూ నిన్ను సేవించలేదు, పూజించలేదు. కాళింది అనే మాట తెలుగులోనే వ్రాయబడుతుంది. ఇతర భాషలలో కాళిందియే. నేనెలా ఉద్ధరింపబడగలను? స్వామి, నా వంటి మహాపాపి నిన్నెట్లు చూడగలడు? నేనిలాగే ఎన్నో జన్మలుగా సాంసారిక బంధాలలో చిక్కువడి నిన్ను తలచుకోకపోవడం వల్ల మరల మరల జన్మించి గతించి ఉంటాను. ఈ సంసార బంధాల వల్ల ఏ మాత్రమూ సుఖపడలేదు, నిన్ను సేవించుకోలేదు, సత్సంగతిలో సమయాన్ని సద్వినియోగం చేసుకోలేదు, భక్తజనులతో కలసి భజనలైనా చేయలేదు. హే మురారి, నా శరీరం కష్టాలలో పడి కాలిపోతోంది. ఇప్పుడు ఎవరిని శరణు వేడను? నీవు తప్ప నాకు దిక్కెవరు? ఈ రకంగా పశ్చాత్తపించడాన్నే అనుతాపమంటారు. ఇప్పుడు చేసేదే తపము. పక్షిరాజా, కాళింది ఇలా తపస్సు చేయడానికి యమునా తీరానికి పోయి అక్కడ నా ధ్యానంలో నిమగ్నమై ఉండిపోయింది. గరుడా, ఇలా ఉండగా నేనొక రోజు అర్జునునితో కలిసి యమునా తీరానికి విహారానికి వెళ్లాను. అక్కడామెను చూసి వివరాలు కనుక్కొమ్మని అర్జునుని పంపాను. అర్జునుడామె కథనంతటినీ కనుక్కుని వచ్చి నాకు చెప్పాడు. తరువాత నేనొక శుభముహూర్తంలో ఆచార ప్రకారం అక్కడికి పోయి కాళింది పాణిగ్రహణం చేశాను.
స్వయంగా సంపూర్ణానంద స్వరూపుడనైన నాకు ఏ సుఖాభిలాష ఉండదు. నా వివాహాలన్నీ భక్తానుగ్రహ దృష్టి వల్ల జరిగినవే. అధ్యాయం 21 235 లక్షణ పరిణయం. ఓ ఖగపతి, లక్షణ వివాహ వృత్తాంతాన్ని వినిపిస్తాను. ఈమె పూర్వజన్మలో సకల వేదపారంగతుడైన అగ్నిదేవుని పుత్రి. అన్ని ప్రకారాలు శుభలక్షణాలతోనూ పుట్టడం వల్ల ఈమెకు సులక్షణ, సులక్ష్మణ అను పేరు కలిగింది. అన్ని రకాల శుభ లక్షణాలు సంపూర్ణంగా గల పురుషుడు మహావిష్ణువొక్కడే కదా. ఆయన ప్రతిరూపుడి లోకమున శ్రీకృష్ణుడే కదా అని ఎంచి ఆమె నన్ను పతిగా భావించి పూజలు చేయసాగింది. వివాహ ప్రసక్తిని తెచ్చిన తండ్రితో ఆమె ఇలా అంది, నాన్నగారు, ఆ శ్రీహరి సర్వత్ర వ్యాపించి అందరిలోనూ ఉండే సర్వాంతర్యామి. దానాది శుభకర్మలేవి చేసినా ఆయననే ఉద్దేశించి చేయాలి. ఆయనను భక్తిపూర్వకంగా వివిధోపచారాలను సమర్పిస్తూ మనసులో నిలుపుకొని ఆ దేవదేవుని సంతుష్టపరచడానికి ప్రయత్నించాలి. భక్తి సహితంగా నివేదింపబడిన అన్నపానాది పదార్థాలను ఆ శ్రీ మహావిష్ణువు నిస్సందేహంగా స్వీకరిస్తాడు. గృహస్థు ఎప్పుడూ కూడా సర్వప్రథమంగా యోగ్య పదార్థాలనన్నిటినీ శ్రీహరికి సమర్పించిన తరువాతే తన పనులు చూసుకోవాలి. అట్టివారే ధన్యగృహస్థులు. ఎవరికి ఎట్టి దానమిచ్చినా మాధవుడే వచ్చి గ్రహిస్తున్నాడనుకుని దానగ్రహీతను ఆదరించి దానం చేయాలి. ఈ రకంగా ఇతరులకు దానమిచ్చినా దానిని తానే గ్రహించి విష్ణువు సంతుష్టుడవుతాడు. ఆ వాసుదేవుడే వసించు దేవుడు. ఆయనే మన ఇంటిలోనూ ఒంటిలోనూ వెలిగే దీపం. నేనా మాధవుని భక్తురాలిని. ఇంకొకరిని నాధవునిగా ఊహించలేను. తరువాత కొంతకాలానికామె నాకు కృష్ణుడే పతిగా రావాలిగాక అని కోరుకుంటూ ప్రాణపరిత్యాగం చేసింది. మరుజన్మలో ఆమె మద్రదేశాధీసుని పుత్రిగా జనించింది. మహావీరుడైన ఆమె తండ్రి మత్స్యయంత్రాన్ని ఛేదించగలవానికే పిల్లనిస్తానని స్వయంవరం ప్రకటించాడు. నేనామె గత జన్మనాటి కోరికను తీర్చడం కోసం మద్రదేశానికి పోయి ఆ యంత్రాన్ని ఛేదించి ఆమెను పెండ్లి చేసుకున్నాను. అధ్యాయం 22 236 సోమపుత్రి జాంబవతి కథ. ప్రియుడైన శిష్యునికెంత చెప్పినా గురువు తనివి తీరదు. గరుడా, నీకిప్పుడు నా ప్రియపత్ని జాంబవతి కథను వెల్లడిస్తాను విను. క్రిందటి జన్మలో ఆమె శ్రీ సోముని, చంద్రుని పుత్రిక. ఆయన నిరంతరం విష్ణు సేవలనే చేస్తుండేవాడు. ఆయన పుత్రిక తండ్రిని అనుసరించేది. ఆమె నిత్యమూ పురాణాలు వినేది. ప్రతి క్షణం భగవత్ స్మరణ చేస్తుండేది. ఆయన చరణాలకు అవకాశమున్నప్పుడల్లా వందనాలు చేస్తుండేది. విష్ణుసేవ తోడిదే జీవితమన్నట్లుగా కాలం గడిపేది. మెల్లమెల్లగా క్రమక్రమంగా జాంబవతి మనసులో ఆధ్యాత్మిక జ్ఞానం గూడు కట్టుకోసాగింది. ఈ సంసారం శాశ్వతం కాదని, సుఖదుఃఖాలు మాయాకల్పిత విన్యాసాలేనని ఆమెకు అవగతమైంది. భగవత్ ప్రేమతోనే జీవిస్తూ ఆయనకు అంకితంగానే అన్ని పనులు చేస్తుండడంలో ఉన్న ఆనందం మరెక్కడా లేదని ఆమెకు తెలిసి వచ్చింది. ఆమె మాటలో భగవంతుని నామము, గుణకథనము తప్ప వేరొకటి వినవచ్చేది కాదు. ఆమె కన్నులు నిత్యమూ ఆయననే అన్వేషిస్తూ ఆయన కోసమే వేచి చూస్తూ ఉండేవి. చెవులు విష్ణుదేవుని మాట వినడానికి సిద్ధంగా ఉండేవి. ఆమె చేతుల నిండా నిత్యమూ కృష్ణార్చనకు సంబంధించిన సంభారాలే ప్రకాశిస్తుండేవి. పాదములు నిత్యమూ హరికి ప్రదక్షిణ చేయడానికే ప్రయత్నిస్తుండేవి. హృదయంలో ఆమె నింపుకున్న కోరిక ఒకటే, నేను శ్రీ స్వామి చరణదాసిని కావలెను. అంతే, ఆమె కార్యములన్నీ శ్రీహరివైపే కదులుతుండేవి. ఆ పని పూర్తి కాగానే దాని నామె భగవంతునికే సమర్పిస్తుండేది. బ్రాహ్మణులను, సంతులను జాంబవతి హరిస్వరూపులనుగా భావించి నిత్యమూ పూజిస్తుండేది. ఒకనాడామె తండ్రి శ్రీ సోముడు తీర్థయాత్రలకు బోవ సంకల్పించాడు. జాంబవతి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆమె ఎప్పటినుండో భగవంతుడు వివిధ లీలలను ప్రదర్శించిన యాత్రా స్థలాలను, ఆయన అదృశ్య రూపంలో నెలకొని ఉంటాడని ప్రతీతమైన క్షేత్రాలను సేవించాలని అనుకుంటుండేది. సోముడు శ్రీనివాసుని దర్శనానికి పోదామనుకుంటున్నాడని విని ఆమె ఆనందంతో పరవశించిపోయింది.
శ్రీనివాసుని పట్ల మధుర భక్తిని మదిలో పెంచి పోషించిన అరుదైన అతివ జాంబవతి శేషాచలంపై తన ప్రియతముని కనుల నిండా నింపుకోగల నన్న భావమామెను నిలువనీయలేదు. ఆమె తండ్రి కూడా సంపూర్ణ భక్తి తత్పరుడే. ఇరువురి ఉత్సుకత అనిర్వచనీయమే. యాత్ర ప్రారంభమైంది. తండ్రి కూతుళ్ళిద్దరిదీ భక్తి పారవస్యమే. వారి పాదములు అప్రయత్నంగానే ముందుకి సాగిపోసాగినవి. వారి కులగురువు సద్గురు జైగీషవ్య మహర్షి ఆజ్ఞ మేరకు సోముడు కపిల తీర్థాన్ని చేరగానే శిరోముండనం చేయించుకుని స్నానం చేసి తీర్థ శ్రాద్ధాన్ని నిర్వహించాడు. వివిధ ప్రకారాల దానాలను ఇచ్చాడు. తరువాత గురువుగారు వారికి వెంకటాద్రి యొక్క మహత్వాన్ని వినిపించాడు. యాత్రికుల మనసులు శ్రద్ధాతిరేకములు కాగా వారు మిక్కిలి ప్రేమగా ఆ పవిత్ర పర్వతాన్నధిరోహించసాగారు. గురువుగారు వారికి నారద, ప్రహ్లాద, పరాశర పుండరీకాది మహాభాగవతోత్తముల పుణ్య కథలను వినిపిస్తూ వెళ్లసాగారు. ఇవి కాక నామరసాస్వాదన ఉండనే ఉంది కదా. నిజం చెప్పాలంటే వారు నడవడం లేదు. ఆనందరసాబ్ధిలో దిగి నిలబడితే ఆ తరంగాలే వారిని ముందుకి గొనిపోతున్నాయి. జాంబవతి ఆనందానికి అంతేలేదు. దారిలో వారికొక మనోరమమైన తీర్థం తగిలింది. జాంబవతి, గురుదేవా, ఇది ఏ తీర్థము? ఇక్కడెవరో పరమభాగ్యశాలినే భగవంతుడు అనుగ్రహించినట్లనిపిస్తోంది. ఎవరు వారు అని అడిగింది. ప్రసన్నుడైన గురుదేవులిలా ప్రవచించారు. అమ్మా, దీని పేరు నారసింహ తీర్థము. భక్తరాజు ప్రహ్లాదుడు శ్రీనివాసుని దర్శించుటకై ఇక్కడికి విచ్చేశాడు. అతనితోబాటు కొందరు మిత్రులు కూడా వచ్చారు. వారు దైత్యులే అయినా భక్తులు. వారు ప్రహ్లాదునిలా అడిగారు. మిత్రమా, మనకందరికీ భగవానుని చూడాలనే ఉత్సుకత ఎక్కువగానున్నది కదా. నృసింహరూపుడైన శ్రీనివాసుడిక్కడి ప్రతికణంలోనూ వ్యాపించి యున్నాడని చెప్పావు కదా. ఈ విశుద్ధ జలంలో ఆయన మాకెందుకు కనబడుట లేదు? మాకాయన దర్శనాన్ని చేయించు. దైత్యులు సహజంగా ఎలా మాట్లాడతారో తెలిసిన ప్రహ్లాదుడు వారి పట్ల ప్రసన్నుడై భగవంతుని ప్రార్థించగా ఆ మహాభక్తుని పట్ల నిత్యమూ ప్రసన్నంగా ఉండే పరమాత్మ ఆ బృందానికంతటికీ ఆ నీటిలో దర్శనమిచ్చాడు. అంతేకాక ఇకపై ఆ జలాశయంలో స్నానం చేసిన వారు జ్ఞానవంతులవుతారని వరం కూడా ఇచ్చారు. ప్రహ్లాదాది ఆ భక్త శిఖామణులు సామాన్య శరీరాలను త్యజించిన తరువాత అనంతాత్మరూపులై ఇక్కడే నివసించసాగారు. ఇప్పటికీ ఉన్నారు, ఎప్పటికీ ఉంటారు. మహాభాగవతోత్తములకు ఈనాటికి ఇక్కడ మధ్యాహ్నం దాటాక నృసింహనామము జయజయధ్వనులు వినిపిస్తుంటాయి. అందరికీ రోమాంచమును అశ్రుధారాపాతమును అవిరళ భక్తి భావజనితములుగా కలిగించింది ఈ ఇతిహాసం. వారి భక్తికి ప్రసన్నుడై ముగ్ధుడై శ్రీనివాసుడు వారికి అక్కడే దర్శనమిచ్చాడు. జాంబవతి మధుర భావానికనుగుణంగా ఆ స్వామి కోటి మన్మథుల అందంతో కమనీయ రూపంలో దర్శనమిచ్చాడు. చూస్తుండగానే జాంబవతికి అంగాలన్నీ శిథిలమైనట్లయింది. రోమాంచం కలిగింది. కంటి నుండి ప్రేమాశ్రువులు ధారకట్టి జారగా ఆమె పాదాల వద్ద నొక మడుగు వంటి దేర్పడింది. ఎట్లో గొంతు పెగుల్చుకుని, నాథా, నన్ను నీ చరణదాసిగా స్వీకరించు అనగలిగింది జాంబవతి. ఇంతవరకు తన సౌందర్య సుధనే చవిచూపిన శ్రీనివాసుడిపుడామెకు తన వాక్సుధను కూడా సమర్పిస్తూ ఇలా అన్నాడు. జాంబవతి, నేను నీకు వెంకటేశ మంత్రానుపదేశిస్తాను. నువ్విక్కడే ఉండి దాన్ని జపిస్తూ తపము చెయ్యి అని అనుగ్రహించాడు. జాంబవతికా మాటకి తన చెవిలో అమృతం కురిసినట్లయింది. ఆనందంతో పరవశమైపోయింది. అప్పటిదాకా ఉన్న లజ్జ ఏమైపోయిందో ఉన్నట్లుండి ఆనంద నృత్యం చేయసాగింది. ఆ నృత్యానికి బ్రహ్మాండమంతా పరవశమైపోయి నాట్యం చేస్తున్నట్లు ఊగింది. స్వర్గం నుండి అప్సరసలు దిగివచ్చి ఆమె కిరువైపులా సర్దుకుని నర్తించసాగారు. దేవదుందుబులు మ్రోగుతుండగా దేవతలామెపై పుష్పవృష్టిని కురిపించారు. శ్రీనివాసుడే స్వయంగా ఉపదేశించిన వెంకటేశమంత్రం ఓం వెంకటేశాయ నమః ఓం. ఇలాగే భగవంతుని ప్రేమచే ఆహ్లాదితయే జాంబవతి తీర్థయాత్రను కొనసాగించింది. గురువుగారామెకు శ్రీ వెంకటేశ్వర మాహాత్మ్యాన్ని వినిపించారు.
శ్రీనివాసుడు సదాచరించే స్వామి పుష్కరిణి కథని చెప్పారు. ఇలా ఆ యాత్ర కొనసాగుతున్న ప్రతి నిమిషమూ ఆమెకు శ్రీనివాసునిపై గల ప్రేమానురాగాలు పెరిగిపోసాగాయి. గురువుగారు వెంకటాద్రిపై చూపి చెప్పిన ప్రతి తీర్థాన్ని జాంబవతి మనసారా సేవించింది. చివరగా ఋషితీర్థాన్ని చేరుకున్నప్పుడు సప్తర్షుల పాదముద్రలచే పవిత్రమైన ఆ నేలనామె కన్నుల కద్దుకుని ధూళిని నుదుటికి రాసుకుని అక్కడే ఉండిపోయింది. ఆ తీర్థంలోనే తపస్సుననుష్ఠించింది. గరుడ, నేను అవతరించేదాకా ఆమె అలా తపస్సు చేస్తూనే ఉంది. ఆమె శరీరం అత్యంత పవిత్రమైపోయింది. చివరికి నేను తన పతిని కావాలనే అభిలాషతో యోగధారణ ద్వారా తన శరీరాన్ని త్యజించి వెంటనే భక్తశిఖామణి అయిన జాంబవంతుని ఇంటిలో మరల జన్మించింది. అక్కడ కూడా ఆమె పేరు మారలేదు. ఈ జన్మలో కూడా ఆమెది ఏకమాత్ర నిష్ఠయే, హరినిష్ఠ. ఆమె తండ్రి జాంబవంతుడు కూడా మహాభక్తుడు. అతడు తన పుత్రికను నాకు పత్ని రూపంలో సమర్పించి తన జన్మ ధన్యమైందని మురిసిపోయాడు. గరుడా, నిజమైన భక్తిలో కోరికలుండవంటారు, నిజమే. కాని తనను తాను భగవంతునికి సమర్పించుకోవాలనే కోరిక మామూలు కోరిక కాదు. అది భక్తికి పరాకాష్ట ఎనుట సరికాదు. జాంబవతి భక్తి సఫలమైంది. విశ్వనాథుడే విధివిహితంగా ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆమె ఆనందానికి అంతుగాని ఉపమానంగాని లేవు. శ్రీకృష్ణుడు గరుడునికి ఆ తరువాత శ్రీనివాస భక్తితత్వాన్ని బోధించాడు. ఆయన మాహాత్మ్యాన్ని కూడా వర్ణించి చెప్పి ఇలా ప్రవచించాడు. వత్స, వైనతేయ, భగవంతుని ఎన్ని పనుల్లో ఉన్నా మానవులుగాని ఇతరులుగాని మరచిపోరాదు. నిరంతరం ఆయనను హరి మున్నగు మంగళమయ నామాల ద్వారా తలచుకుంటూనే ఉండాలి. హరిం హరిం ప్రవదేత్ సర్వదైవ. బ్రహ్మ 29:64. శుభాన్ని కోరుకునేవారు తమ శాస్త్రవిహిత కర్మలనాచరిస్తూనే ప్రతిక్షణము లేదా వీలైనప్పుడు వాసుదేవ హరిస్మరణాన్ని చేస్తూనే ఉండాలి. పూర్తిర్య క్రియతే కర్మణాం చ సమ్యగ్ స్మరేత్ వాసుదేవం హరించ. బ్రహ్మ 29:68. ఇలా చేయడం వల్ల నారాయణుడు అత్యంత ప్రసన్నుడవుతాడు. ప్రాణులు భగవంతుడైన విష్ణుదేవునికి ప్రియకరములైన కార్యములందే అనురక్తిని పెంచుకోవాలి. హరిప్రీతికరే ధర్మే ప్రీతి యుక్తో భవేత్ సదా. బ్రహ్మ 29:70 అని ముగించాడు సూత మహర్షి. అధ్యాయాలు 23-29. 237. గరుడ పురాణ మాహాత్మ్యం. గరుడ పురాణ మాహాత్మ్యం ఈ గ్రంథంలో 3 కాండలలోనూ చెప్పబడింది. అదంతా ఒక చోట చేర్చి అనువదింపబడింది. గరుడ పురాణ సారాన్ని పూర్తిగా వివరించిన పిమ్మట ఖగవాహనుడు కాలకంఠునితో ఇలా చెప్పాడు. గరుడ పురాణం రక్షిస్తుంది. ఈ పురాణం చదివిన వారికి ఇక్కడ భోగం, అక్కడ మోక్షం కలుగుతాయి. ఇది మానవులకి, గరుడ పురాణం ఎల్లరికీ విద్య, యశస్సు, సౌందర్యం, లక్ష్మి, విజయం, ఆరోగ్యం మున్నగు వాటిని ప్రసాదిస్తుంది. దీనిని పఠించిన వానికి విన్నవానికి సంపూర్ణ జ్ఞానం కలుగుతుంది. అది స్వర్గానికి మనిషిని గునిపోగలదు. తాను విష్ణు భగవానుని ద్వారా ఈ పురాణాన్ని విని తరించానని బ్రహ్మ వ్యాస మహర్షికి చెప్పగా ఆ మహర్షి నాతో ఇలా అన్నాడు. వత్స, విష్ణు భగవానుని నుండి గరుడ పురాణాన్ని బ్రహ్మదేవుడు దక్ష ప్రజాపతికి, నారదునికి, నాకు బోధించాడు. నేను నీకు చెప్పాను. నువ్వు సౌనకాది మహామునులకు వివరించి చెప్పు. ఎందుకంటే దీనిని విన్న వ్యక్తి సర్వజ్ఞుడై అభీష్ట ప్రాప్తిని, బ్రహ్మపదాన్ని పొందే మార్గాన్ని తెలుసుకుంటాడు. విష్ణుదేవుడు గరుత్మంతునికి కూడా ఇదే పురాణాన్ని చెప్పి దానిన మహాభక్తుని పేర ప్రపంచానికి ప్రసాదించాలని ఆదేశించాడు. ఇది నిజమైన మహాసార తత్వం. ఇది ఏ ప్రాణికైనా ధర్మార్థ కామ మోక్షాల ఫలాలనీయగలదు. సౌనకాది మహర్షులారా, ఈ శ్రేష్టతమమైన పురాణాన్ని మీరు నా నుండి విన్నారు కదా. దీనిని బ్రహ్మ నుండి విని మా గురువుగారైన వ్యాస భగవానులు బహుకాలం క్రిందటే నాకు బోధించారు. ఆ శ్రీహరియే వ్యాసరూపమున జనించి 4 వేదాలను స్పష్టపరచి 18 పురాణాలను రచించాడు. ఇతర పురాణాలనన్నింటినీ మహానుభావుడైన శ్రీ సుక మహర్షి నాకు వినిపించాడు.
ఈ మహాపురాణాన్ని నా నుండి మీరు విన్నారు కదా. మహావిష్ణువిచ్చిన వరాన్ని కూడా వినండి. ఈ పురాణాన్ని ఏకాగ్రచిత్తులై చదువుకున్నా, చదివినా, చదివించినా, విన్నా, వినిపించినా, వ్రాసినా, వ్రాయించినా, గ్రంథరూపంలో నిత్యం పూజించినా వారికి ధర్మార్థులైతే ధర్మము, అర్ధాభిలాషులైతే కోరికలుంటే అవి, మోక్షం కావాలంటే మోక్షము లభిస్తాయి. కోరికలు లభించుటేనగా తీరుటేని భావము. మనిషి ఏ వస్తువుని కోరుకుని గరుడ పురాణాన్ని శ్రద్ధగా పఠించినా ఆ మనిషికా వస్తువు తప్పకుండా లభిస్తుంది. పైగా సుఖజీవనము, దేహాంతంలో మోక్షము లభిస్తాయి. ఈ పురాణంలోని ఒక శ్లోకాన్ని రోజూ చదివినా మనిషి పాపరహితుడవుతాడు. ఏ గృహంలోనైతే సంపూర్ణ గరుడ పురాణం ఉంటుందో ఆ ఇంటివారికి ఈ జన్మలోనే అన్ని ఆశయాలు సిద్ధిస్తాయి. సర్వశుభాలు సమకూడుతాయి. ఈ పురాణమే చేతిలో ఎక్కువ కాలం ఉంటుందో ఆ హస్తం నీతి కోశంతో సమానం. ధర్మార్థ కామ మోక్షాలతో బాటు ఈ పురాణాన్ని నిత్యం పారాయణ చేసేవారికి పుత్రుడు కావాలంటే పుత్రుడు, విద్యను కోరుకుంటే విద్య, తీరని కోరికలుంటే వాటి సాఫల్యం, పుణ్యం లభిస్తాయి. ఎంత పుణ్యం లభిస్తుందంటే దానివల్ల బ్రహ్మహత్యా పాతకం కూడా శమించవచ్చు. ఈ పురాణ పారాయణగాని శ్రవణంగాని చేసే గొడ్రాలు సంతానాన్ని కోరుకుంటే తల్లి అవుతుంది. పిల్లలకు మంచి గుణాలు రావాలనుకుంటే వస్తాయి. కన్యకు మంచి పతి లభిస్తాడు. ఈ పురాణాన్ని వేడుకుంటే పిల్లలు విద్యావంతులవుతారు. కవి కాదలుచుకున్నవాడు కవి అవుతాడు. అందుకే మళ్ళీ చెప్తున్నాను, ఈ పురాణమొక కల్పవృక్షం. దీనిని పఠించి గాని వినిపించి గాని, కనీసం వినిగాని భోగం కోరుకుంటే భోగం, దానిననుభవిస్తూ కోరుకుంటే అనాయాస మరణం, దేహాంతంలో మోక్షం లభిస్తాయి. పక్షిశ్రేష్ఠుడు, భక్త శిఖామణియగు గరుడు బోధించిన ఈ పురాణం ధన్యం. ఇది సకల లోక కళ్యాణకరం. ఈ పురాణం పారాయణ చేసేవారికి అకాల మృత్యు ఉండదు. దుష్టశత్రుక్షయమై ఇక ఎవరి వల్ల భయముండదు. పురాణం గారుడం పుణ్యం పవిత్రం పాపనాశనం శృణ్వత్వాం కామనాపూరం శ్రోతవ్యం సర్వదేవహి. ధర్మ 49:132 యశ్చేదం శృణు యా మర్యో యశ్చాపి పరికీర్తయేత్ విహాయ యాతనాం ఘోరాం ధూతపాపో దివం వ్రజేత్. 2 ధర్మ 49 నుంచి 136 వరకు. అక్షరాలలో అకారాన్ని, పక్షిగణాల్లో గరుత్మంతుడిని, పురాణాల్లో గరుడ పురాణాన్ని నేనే అని విష్ణు భగవానుడే స్వయంగా చెప్పియున్నాడు. ఇది ఈ పురాణం రాజము యొక్క మాహాత్మ్యము. గరుడ పురాణం సంపూర్ణం. గరుడ పురాణము బ్రహ్మకాండ 229. నారాయణ పూర్ణత, పదార్థాల సారాసారాలు 230. హరి అవతారాలు, లక్ష్మీ అవతారాలు 231. శేష, రుద్ర భగవానుల అవతారాలు 232. శ్రీకృష్ణపత్ని నీల, నాగ్నజితి కథ 233. భద్ర, మిత్రవింద కృష్ణపత్నులైన విధము 234. సూర్యపుత్రి కాళింది కథ 235. లక్షణ పరిణయం 236. సోమపుత్రి జాంబవతి కథ 237. గరుడ పురాణ మాహాత్మ్యం